ఇంద్ర నా బొక్క ఇది సినిమా అంటే ఒక ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. హలో గైస్, వెల్కమ్ టు పిల్ బడ్జెట్ డిస్కషన్స్. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యా మా ఇంట్రోలో, కానీ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. ఏప్రిల్ 10th వస్తుంది. అసలు 4 సబ్స్క్రైబర్స్లో ఉన్నాం, ఇంకా 96 కావాలి. సో కొంచెం పెడుతున్నాం, కానీ ఇంకా కావాలి. సో ప్లీజ్ చేయండి. ఇంకా లెట్స్ గో టు ది రివ్యూ. అవును, అసలు ఇంట్రోలోనే అది కొంచెం ఎక్స్ట్రాగా చేశా, కానీ ఇంద్రగుత్ సినిమా. కానీ ఈ సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. యూజువల్గా మనం అసలు ఒక హార్డ్ పర్సనాలిటీయే, మనకి అంత ఎమోషనల్ రాదు. అసలు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను నా ఫ్రెండ్స్ అందరు కలర్ ఫోటోకి వెళ్ళాం. అందరూ ఏడుస్తారు ఆ సినిమాకి, అసలు క్రై చేశారు, ఎమోషనల్ అయ్యారు. నేనే ఒక సాడెస్ నా కొరకులాగా చూసా సినిమా. ఏముంది అంటే అంత క్రైయింగ్ అవసరం లేదని నా ఫీలింగ్. సినిమా చూసా, వాటర్ వర్క్స్ ఓపెన్ అయ్యాయి. ముందు పాజిటివ్స్ స్టోరీ. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లేయర్ అని నేను చెప్తా. నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది, చాలా బాగా కనెక్ట్ అయింది. యూజువల్గా మనకి ఈ ఫాదర్ సన్ స్టోరీస్ చాలా బాగా నచ్చుతాయి, కానీ ఈసారి ఫాదర్ డాటర్, సో కొంచెం వెరైటీగా నచ్చింది నాకు. ఐ లైక్ ద స్టోరీ. అదే ఈ మూవీకి మెయిన్ పాజిటివ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ చిరంజీవి గారు ప్లస్ డాటర్ రిలేషన్షిప్. అదే సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ అని నేను చెప్తా. ఎందుకంటే అదే స్టోరీ నడుపుతుంది కదా. అసలు నేను చిరంజీవి గారు ఇంకా కూతుర్ని టైం స్పెండ్ చేసినప్పుడు నాకే కొంచెం అసలు హ్యాపీనెస్ వస్తుంది. స్మైల్ అసలు అరే ఎలా ఉంటుందా ఒక నాన్నలాగా. నెక్స్ట్ హీరోయిన్ అలా కాదు, కానీ సిమ్రాన్ గారు, సారీ కరెక్ట్గా చెప్పలేదంటే, కానీ ఆమె చాలా ఎలా చెప్పాలి, స్ట్రాంగ్గా. అసలు కొన్నిసార్లు అసలు కొంచెం నెగిటివ్స్ అవ్వచ్చు ఇది, కానీ నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది ఈ సినిమాలో. ఎమోషన్లెస్, అసలు కోల్డ్ ఫేస్ ఈ సినిమాలో. అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ సినిమా మొత్తం ఎమోషనలే. సో అలాంటి ఎమోషన్కి ఆమె అసలు ఏం ఎమోషనల్ రెస్పాన్సెస్ ఇవ్వలేదు. మొత్తం స్టోన్ ఫేస్ లాగా. అసలు చిరంజీవి గారు మళ్ళీ ఏం స్పాయిలర్స్ అని చెప్పడం, కానీ చాలా ట్రై చేస్తారు ఈ కూతురుతో కొంచెం టైం స్పెండ్ చేసి. ఆమె అసలు ఏం సరే పాపంలా అసలు ఏం చేయలేదు. నెక్స్ట్ పాజిటివ్, అంత పెద్ద మాస్ సీన్స్ ఏం లేవు. అసలు ఫైట్స్, ఎలివేషన్స్, దుమ్ము లేస్తుంది ఏం లేవు. కొంచెం ఒక ఫైట్ సీన్ ఉంది, కానీ అంత పెద్ద ఫైట్ సీన్ ఏం కాదు. మళ్ళీ నాకు నచ్చిందబ్బా. అసలు నరికి ఇది ఇంద్ర కన్నా అంతే. ఇంద్ర మాస్ సినిమా, కానీ ఈ సినిమా అసలు అన్వాంటెడ్ మాస్ సీన్స్ ఏం లేవు. సో ఐ రెస్పెక్ట్ ఇట్. ఇంకా ఫైనల్గా ఇంటర్లోనే చెప్పా, సెంటిమెంటల్ సీన్స్, కొంచెం ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో. అక్కడ నేను చెప్పాను కదా, మనం కొంచెం ఆల్ఫా మైండెడే, రణ్వీర్ సింగ్ లాగే. కానీ ఈ సినిమాలో అసలు ఐ బ్రోక్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో మళ్ళీ చెప్తున్నాను కదా, చిరంజీవి గారు డాటర్ రిలేషన్షిప్ చాలా బాగా చేశారు. సో వాళ్ళిద్దరు సీన్స్ ఉంటాయి. నాకే వాటర్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ 3 ఉన్నాయి. ఒకటి, సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ ఉంది. అసలు అంటే మామూలు డ్రాగ్ ఏం లేదు, బోర్ కొట్టలేదు. కానీ సెకండ్ హాఫ్లో మొత్తం సాంగ్స్, అది మన నెక్స్ట్ నెగిటివ్. సో అదే మెయిన్ నెగిటివ్, కొంచెం డ్రాగ్. ఇంకా సాంగ్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమాలో సాంగ్స్ ఉంటాయి, స్కిప్ ఫీలింగ్ ఉంది, కానీ నేను స్కిప్ చేయను. ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నాం, అది చెప్తా. కానీ సాంగ్స్ అంత బాగాలేదు. అసలు ఏమంటున్నా ఫీలింగ్ వచ్చింది. ఇంకా సాంగ్ ప్లేస్మెంట్ కూడా అసలు చండా. అసలు ఒక సీన్ ఉంటుంది, ఏం స్పాయిలర్స్ మళ్ళీ ఏం కాదు, కానీ మన హీరోయిన్ సిమ్రాన్ గారు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా కట్టపన్న ఒక ఇమాజినేషన్ సాంగ్, దానికి ముందు 10 నిమిషాల ముందు ఒక సాంగ్ ఉంది. అసలు ఇంకా ఫైనల్ నెగటివ్, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన అసలు అంత యూజ్ చేయలేదు డైరెక్టర్ నా ఫీలింగ్. ఆయన చాలా గుడ్ యాక్టర్, అంటే కామెడీలో కొంచెం ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తారు. సెకండ్ హాఫ్లో కొంచెం యూజ్ చేస్తారు, కానీ ఫస్ట్ హాఫ్లో అంటే ఏమో కొంచెం ఇంకా కొంచెం కామెడీ పెడితే
బాగానే ఉంటుందని నా ఫీలింగ్. సో అంతే గైస్, ఓవరాల్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా. ఈ సెకండ్ హాఫ్ కొంచెం కట్ చేస్తే, ఇంకో కొంచెం కామెడీ సీన్స్ యాడ్ చేస్తే సూపర్ అని నేను చెప్తా. కానీ ఇప్పటికీ ఐ రికమెండ్ ద ఫిల్మ్. మీరు చూడండి ఈ వీకెండ్. చూడలేదంటే ఫ్యామిలీతో, ఇది అసలు ఫ్యామిలీ మూవీయే, అంతే వల్గర్ సీన్స్ ఏం లేవు. సో చూడండి. ఈ వీక్ ఏం రిలీజెస్ ఏం లేవు. సో అవును, ఈ చూడండి, యూట్యూబ్లో ఉంది ఫ్రీగా. సో దట్స్ ఇట్. ఇంకా ఇది కొంచెం ఫాస్ట్గా అయింది ఈ రివ్యూ. పొరకాలి 10 అయింది నా దగ్గర. సో రేపు స్కూల్ ఉంది మళ్ళీ. సో అందుకే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాగానే కనెక్ట్ చేశాను కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియో చెంజీ మూవీ సాటర్డే వస్తుంది. ఎందుకంటే మన రాబిన్ హుడ్, మన లూసిఫర్, ఇంకా మ్యాడ్ 2 అన్ని ప్రిడిక్షన్ వ్యూస్ రావాలి. ట్రైలర్స్ ఈ వీకే వస్తుందని అనుకుంటా. సో కొంచెం హైపే. సో అంతే గైస్, మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్ చేయండి అబ్బా, మీరు కామెంట్ చేయాలి. ఈ ఛానల్ పేరు పిల్ల బచ్చ డిస్కషన్స్ కదా. సో డిస్కషన్ చేయాలి. మీరు కామెంట్స్లో రాయండి, ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అని చెప్పండి మీరు చూసారంటే. సో డిస్కస్ చేయాలి, కామెంట్ చేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ట్యూస్డే కదా. సో అంతే. సీ యూ థర్స్డే. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.